హలో గాయస్, చాలామంది చాలా తొందరగా రిచ్ అవ్వాలని అనుకుంటారు. రిచ్ అవ్వాలంటే ఏదైనా బిజినెస్ అనే ఉండాలి, మంచి జాబ్ ఉండాలి, లక్షల్లో ఉండాలి. లేదంటే మనకు ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, మన యూట్యూబ్ ఉంటాయి కదా, అందులో మంచి ఫేమస్ అయ్యాకనన్నా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అది లేదంటే మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అది దేనిపైన అనేది మన అమౌంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అమౌంట్ చాలా ఎక్కువగానే ఉంటే ల్యాండ్ పైన పెడితే చాలా బెస్ట్. ఫ్యూచర్లో తక్కువలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్యూచర్లో మనం బాగా ఇన్కమ్ జనరేట్ చేయాలంటే స్టాక్ మార్కెట్ ఒకటే నాకు తెలిసిన బెస్ట్ వే ఆఫ్ ఇది. తొందరగా రిచ్ అవ్వాలంటే స్టాక్ మార్కెట్లోనే మనం తొందరగా రిచ్ అవ్వగలం. అది దేనిపైన అనేది స్టాక్స్ అనే ఉంటాయి, మనకు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. దేంట్లోనన్నా మనం పెట్టుబడులు పెట్టి లాంగ్ టర్మ్. అది కూడా మనం చాలామంది ఒక్కటే తప్పు చేస్తుంటారు. తప్పు ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెడతారు, ఇవాళ పెట్టామా రేపు మనకు డబల్ అయిపోవాలనుకుంటారు, లేదా నెలలో డబల్ అయిపోవాలనుకుంటారు. అలా అవ్వదు. మనము పుట్టి పెరిగాక 20 సంవత్సరాలు 18 సంవత్సరాల వరకు మనకు చదువులోకే అయిపోతుంది. అలాంటిది మన స్టాక్ మార్కెట్లోనే 1 సంవత్సరంలోనే 6 నెలలు రావాలంటే రాదు. ఏదైనా చెట్టు విత్తనం నాటినా కానీ అది ఒక పండు ఇవ్వడానికి 5 నుంచి 6 సంవత్సరాలు అయితే అవుతుంది, ఏ చెట్టు అయినా. అదే మనిషి అనుకోండి, మనము సంపాదించాలంటే మినిమం 18 సంవత్సరాల తర్వాతనే ఏదైనా జాబ్ అయినా చేస్తాం, ఏదైనా బిజినెస్ అయినా చేస్తాం. 18 సంవత్సరాల తర్వాత మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసి ఇస్తాం. అలాంటిది మనం స్టాక్ మార్కెట్లో ఇవాళ పెట్టాం రేపు రావాలంటే కుదరని పని. నేను ఒక్కటే సజెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే చాలా పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉంటేనే అవుతుంది. పేషెన్స్ అంటే మనకు చాలా వెయిటింగ్ టైం ఇవ్వాలి. మనం 1 year 2 year అనే కాదు, 5 years ఇవ్వాలి, 10 years ఇవ్వాలి, 20 years కూడా ఇవ్వాలి. మినిమం 5-10 years అయితే మనకు డబల్ వస్తాయి, ట్రిపుల్ కూడా రావచ్చు మన ఇన్వెస్ట్మెంట్ని బట్టి. రిస్క్ తక్కువ ఉండాలంటే మ్యూచువల్ ఫండ్ పెట్టాలి. రిస్క్ ఎక్కువ ఉన్నా పర్లేదు, బాగా ఇన్కమ్ రావాలంటే స్టాక్స్లో పెట్టాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే స్టాక్స్ గురించి కామెంట్ చేయండి యూట్యూబ్లో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.